నమస్తే కడప వార్త. గుడిని గుడిలో లింగాన్ని మింగేసిన గనులున్న సమాజం ఇది. దేవుడంటే భయము భక్తి లేకుండా వ్యవహరించిన ఓ అధికారి ఓ ప్రజాప్రతినిధితో అంటకాగి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కోట్లాది రూపాయలు దోచుకున్నాడని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనలకు నీళ్లొదిలి వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఈ ప్రబుద్ధుడు దేవాలయ వ్యవస్థలో దొడ్డిదారిన ప్రవేశించారని విమర్శలున్నాయి. గండిలో అన్నదానానికి వచ్చిన నిధులను కూడా నొక్కేశాడని విమర్శలున్నాయి. గండి అన్నదాన సత్రంలో భక్తులకు కాకుండా ఉద్యోగులకు మాత్రమే అన్నదానం చేస్తున్నామని, భక్తులకు ఇక్కడ ప్రవేశం లేదని కరాఖండిగా చెప్పి భక్తులకు అన్నం చేయకుండా పచ్చులు పంపించినటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాధానం చెప్పు మరి స్టాఫ్ కాబట్టి స్టాఫ్ గారు సమాధానం చెప్పడు. సమాధానం కూర్చొని చెప్పాలి మరి. రోజుకు 600 నుంచి 700 మందికి అన్నదానం చేయాల్సి ఉండగా 300 నుంచి 400 మందికి మాత్రమే అన్నదానం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. శనివారం 1500 మందికి అన్నదానం చేయవలసి ఉండగా కేవలం 700 నుంచి 800 మందికి మాత్రమే అన్నదానం చేసినట్లు విమర్శలున్నాయి. ఇక్కడ ఆలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అన్నీ తానై వ్యవహరించి ఆ అధికారికి తొత్తుగా మారి భారీగా లెక్కలు దోచుకున్నాడని విమర్శలున్నాయి. ఈ అధికార హయాంలోనే ఆ ఉద్యోగి బదిలీపై వేరే ఆలయానికి వెళ్లి నెల కాకమునిపే తిరిగి గండికి పోస్టింగ్ తెచ్చుకున్నాడంటే పై అధికారుల దగ్గర ఆయనకు ఎంత పవర్ ఉందో అర్థమవుతుంది. గత 20 సంవత్సరాలుగా గండిలో తిష్టవేసి వచ్చిన అధికారులందరినీ తన గుప్పిట్లో ఉంచుకుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. లడ్డూ తయారీలో గతంలో నాణ్యత లోపించడానికి వీరిద్దరే మూల కారణమని తెలుస్తోంది. నాసిరకం సరుకులను వాడి దేవుడి లడ్డూలోనూ అవినీతికి పాల్పడి లక్షలాది రూపాయలని వెనకేసుకున్నారని చెప్పి ఆరోపణలున్నాయి. నెలకు 360 కేజీల నెయ్యి వాడాల్సి ఉండగా 300 కేజీల నెయ్యిని మాత్రమే వాడి ప్రతి నెల 60 కేజీల నెయ్యిని మిగిల్చుకొని మిగిలిన నెయ్యిని తిరిగి కొన్నట్లు బిల్లులు పెట్టి లక్షలాది రూపాయలు దోచుకున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నెయ్యిని గండి దేవస్థానానికి సరఫరా చేసిన 3 కంపెనీలు డొల్ల కంపెనీలని, వీరి నుంచి మంచి లావాదేవీలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ దేవాలయంలో 15 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను నియామకం చేసి వీరి దగ్గర మామూళ్లు పిండుకున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. లడ్డు కౌంటర్, టికెట్ కౌంటర్ వీరికి అనుకూలమైన వారిని ఉంచుకొని అక్కడ కూడా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. గండిలో జరిగిన అవినీతి అక్రమాల మీద ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనేక మార్లు ఈ గండి దేవస్థానంలోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇక్కడ జరిగిన అవినీతి అక్రమాల మీద ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు ఆరోపణలు చేసినా దాని గురించి ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కనే ఈ పాపాగ్ని నదీ తీరాన్ని గండి క్షేత్రం ఉంది. గండి క్షేత్రంలో జరుగుతున్న అవకతవలకు అంతు లేకుండా పోతా ఉంది. అక్కడ ఉన్న కార్యనిర్వహణాధికారు తాను ఏదో ఈ దానికి వంశ పారంపర్య ధర్మకర్తలనే విధంగా ఇష్టానుసారాజ్యంగా వ్యవహరించడం జరుగుతుంది. ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాకుండా అధికార పార్టీ కార్యకర్తగా అక్కడ వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోనే వందలాది మంది ఆంజనేయ స్వామి భక్తులు వారి భక్తితో ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి లక్షలాది రూపాయలు విరాళాలు ఇస్తా అంటే దానికి అంతో పొంతో దానికి లెక్కాచారం లేకుండా పోయిన పరిస్థితి. ఎవరు విరాళాలు ఇస్తున్నారో, ఎవరు దేన్ని అకౌంట్లోకి వేస్తున్నారో కూడా తెలియని దుస్థితి గండి పుణ్యక్షేత్రంలోని. మన శ్రావణ మాసంలో సందర్భంగా అనేక మంది భక్తులు శనివారాలు కూడా వేలాది మంది వస్తే అక్కడ అన్నం పెట్టే పరిస్థితిగా లేదు. కారణం ఏం చెప్తారు? మాకు సరైన వసతులు లేవు, సరైన సిబ్బంది లేరని. మీ దగ్గర లక్షలాది రూపాయల నిధులు అక్కడ అన్నదానానికి సంబంధించి అక్కడ మీ దగ్గర నిధులు ఉన్నప్పుడు, మీ దగ్గర బ్యాంకులు ఉన్నప్పుడు శనివారం అదనపు సిబ్బందిని, అదనపు వంటవారిని పెట్టుకొని అదనపు వస్తువులు తీసుకొని వచ్చి అన్నం పెట్టాలి తప్ప మా దగ్గర వసతులు లేవని చెప్పేసి కేవలం ఇక్కడ పనిచేసే వారికి మాత్రమే మేము భోజనాలు పెడతామని చెప్పడం చాలా సిగ్గుచేటైన విషయం. త్వరలోనే అర్హత లేకున్నా కూడా ముకుందరెడ్డి గారిని అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. దీనిపైన కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకోకపోవడం జరుగుతుంది. వారు స్పందించకపోతే ఒక అనర్హుణ్ణి, ఒక అవినీతి పరుని, ఒక అసమర్థమైన వ్యక్తిని ఈవోగా నియమించిన దానిపై రాష్ట్ర హైకోర్టులో కూడా నేను స్వయంగా పిటిషన్ కూడా వేస్తా అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా.
ముఖ్యంగా గండిలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు గత 20 నుంచి 25 సంవత్సరాలుగా 5 మంది ఉద్యోగులు ఇక్కడే పాతుకుపోయారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు పై అధికారులని ఎంతగానో మేనేజ్ చేసి వారి అడుగులకు మడుగులెత్తి గండి ఆదాయానికి బాగా గండి కొడుతున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం గండిలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద తగు చర్యలు తీసుకుని గండి ఆలయ అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.